హాయ్ అండి అందరికీ. నేను విజయ చౌదరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నా ఓన్ వస్తే రావడానికి కారణం అయితే కొంచెం నా ఫీలింగ్స్ మీద పంచుకుందామని వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన పండుగ అనమాట, రాఖీ పౌర్ణమి. ఎందుకంటే అన్న చెల్లెళ్ళు చేసుకునే పండుగ అనమాట. నాకైతే అదృష్టం కొద్ది లేరు, నాకు అన్నలు ఎవరు లేరు. నేను నలుగురు అమ్మాయిలు అనమాట. అబ్బాయిలు చేసాను. మా అమ్మ నలుగురు అయితే అమ్మాయిలు పుట్టాం. అందరం హ్యాపీగానే ఉన్నాం ప్రస్తుతానికైతే. నేనైతే ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అయితే నాకైతే సోషల్ మీడియాలో చాలామంది అన్నలు తమ్ముళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళకైతే ప్రత్యేకంగా విషయం చెప్దామని నా ఓన్ వాయిస్తో వచ్చాను. నన్ను చెల్లెమ్మగా భావించే ప్రతి ఒక్క అన్నయ్యకి, అక్కగా భావించే ప్రతి ఒక్క తమ్ముడికి నా ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సరస్సు వంచి. ఎందుకంటే నన్ను చాలామంది ఆదరిస్తున్నారు, చెల్లెమ్మగానే అక్కగాను ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరైతే అట్లా పిలుస్తారు అనమాట, సిస్టర్ అని పిలుస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అట్లా పిలిస్తే. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈ సోషల్ మీడియాలో ఎట్లయినా కానీ ఎక్కువగా నన్ను పిలిచేది చెల్లెమ్మని. ఈ మధ్య అయితే చాలామంది అన్నయ్యలు ఎక్కువ అయిపోయారు నాకు. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు ఈ మధ్య నేను సోషల్ మీడియాలోకి వెళ్ళిన దగ్గర అంతా అన్నయ్య వదిలే పరిచయం అవుతున్నారు నాకు ఎక్కువ. అందుకని చెప్పేసి నేను ప్రత్యేకంగా నా ఓన్ వాయిస్తో వచ్చి ప్రతి ఒక్క అన్నయ్యకి, తమ్ముడికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చెప్దాం వచ్చాను. ప్రతి ఒక్క అన్నయ్యకి, సోషల్ మీడియాలో ఉన్న చెల్లెమ్మగా భావించే ప్రతి ఒక్క అన్నయ్యకి, తమ్ముడికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నాకైతే ఈ రాఖీ పండుగ ఎప్పుడు లోటే. ఎందుకంటే అన్నయ్య ఉంటే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అన్నయ్య తమ్ముడు ఉంటే ఓకే. ప్రస్తుతానికైతే మీరు ఉన్నారు కదా, మీరే చాలు నాకు. ఎందుకంటే ఈ జన్మ గింతే అనమాట. అట్లా ఇప్పుడు రమ్మంటే రారు కదా. మేమైతే నలుగురు అమ్మాయిలు అనమాట. అందుకనేసి అలాగే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం అన్నమాట. ఇది శ్రావణ శుక్రవారం, 3వ శుక్రవారం అన్నమాట. శ్రావణ శుక్రవారం జరుపుకుంటున్న ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచుకి శ్రావణ మాస శుభాకాంక్షలు అన్నమాట. అందుకని నేను ఓన్ వాయిస్తో వచ్చాను. ఓకే, మరొక్కసారి రాఖీ పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అన్నయ్యకు, చెల్లెమ్మకు శుభాకాంక్షలు. అలాగే నన్ను ప్రత్యేకంగా అభిమానించే నా అన్నయ్యలకు, నా తమ్ముళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అలాగే శ్రావణ మాసం 3వ శుక్రవారం శుభాకాంక్షలు. ఎందుకన్నా కొంచెం ఫీల్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఒక అన్న ఉంటే బాగుండేది అని. కానీ ఆ లోటు ఇంకా తీరదు, రాదు. ఇప్పుడు రమ్మంటే రాదు కదా. అదొక పండుగ అనమాట, ప్రత్యేకమైన పండుగ అన్నమాట. ఆ పండుగ అయితే నేను చేసుకుపోయిన పర్వాలేదు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో మీరు అభిమానించే మీ ఆశీర్వాదాలను నేను చెల్లెమ్మగా భావిస్తున్నాను. ఓకే, బాయ్. ప్రతి ఒక్కరికైతే రాఖీ పండుగ శుభాకాంక్షలు. అలాగే శ్రావణ మాస 3వ శుక్రవారం ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచుకి శుభాకాంక్షలు. ఓకే, బాయ్. విజయ చౌదరి. ఎప్పుడు ఇలాగే ఆదరించాలి, ఇలాగే చూసుకోవాలి, మీ ఇంట్లో ఆడపడుచులాగే ఆదరించాలి, ఇలా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.